విజయ్ దేవరకొండ రష్మిక మందనుల వివాహం ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్పూర్ లో అత్యంత వైభవంగా జరిగింది. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. ఉదయ్పూర్ లో జరిగిన వేడుకల అనంతరం హైదరాబాద్ లో సినీ మరియు రాజకీయ ప్రముఖుల కోసం భారీ రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి పెళ్లి ఖర్చులకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన వార్తలు బయటకొచ్చాయి. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సుమారు 15 నుండి 20 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు సమాచారం. ఈ పెళ్లిలో విజయ్, రష్మిక ధరించిన నగలు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా దాదాపు 3 కేజీల బంగారు ఆభరణాలను కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. అయితే ఈ పెళ్లికి సంబంధించి మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే వీరి వివాహ వేడుకల వీడియో స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సుమారు 60 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒక ప్రైవేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ఈ వివాహ బాధ్యతలన్నీ పర్యవేక్షించగా అత్యంత పగడ్బందీగా ఈ వేడుకను డాక్యుమెంట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ డీల్ పై పెళ్లికి ముందే వార్తలు రాగా మరోసారి ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూనే త్వరలోనే తిరిగి షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో తెరకెక్కుతున్న రణబాలి సినిమాలో ఈ జంట కలిసి నటిస్తోంది. పెళ్లి తర్వాత విరోచ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి.